తర్వాత ఆత్మ చంపుతుందని కొందరు, చస్తుందని కొందరు భావిస్తూ ఉంటారు. ఇప్పటిదాకా అర్జునుడి గొడవ అదే కదా, ఆత్మ చచ్చిపోతుందా, ఆత్మ చస్తుందా, ఆత్మను ఎవరైనా చంపుతారా, ఇవన్నీ అడుగుతున్నాడు. వీరిద్దరూ కూడా వాస్తవం తెలియని వారే. ఆత్మ చంపదు, చంపబడదు. నేను చంపబడతాను, నేను చంపుతాను అనే మాటలు మనం వింటూ ఉంటాం. నేను చంపేవాడిని, నేను చంపబడేవాడిని అని అంటూ ఉంటారు. ఇంతకీ చచ్చేదెవరు, చంపేదెవరు? దేహాలే. ఇక్కడ చంపుతాను అనేవాడు కూడా దేహియే, దేహంతో ఉన్నవాడే. చచ్చిపోయేది కూడా అక్కడ దేహంతో ఉన్నవాడు. సో అక్కడ చచ్చేది ఏంటి? దేహమే. అసలైన మెయిన్ పదార్థం అలాగే ఉంటుంది, మెయిన్ స్టాక్, మెయిన్ ఇంగ్రీడియంట్. దేహి సద్రూప చైతన్యము, నిత్యుడు, అవినాశి, అప్రమేయుడు అని ఇప్పటికే గ్రహించాం. అలాంటి దేహి ఎలా చంపుతాడు అంటే, చచ్చేది దేహం కనుక చావడం దేహధర్మం. చంపినాను అనేది బుద్ధి కనుక అది అంతఃకరణ ధర్మం. చంపుతాను అని ఎవరంటున్నారు? మనిషిలో ఉన్న బుద్ధి అంటోంది. కంఠముండా పెసితే చంపడానికి అంటే ఆత్మ అవయవాలు లేనిది కనుక ఎలా చంపుతుంది? అది ఎలా చస్తుంది? ఎలా చంపుతుంది? శరీరమే కదా చంపేది. పీక నొక్కేసేది ఎవరు? చేతులు. ఎవరికున్నాయి చేతులు? దేహానికి ఉన్నాయి. ఆత్మకున్నాయా? కానీ ఇక్కడ ఆ ప్రేరణ ఇస్తున్నది ఎవరు? బుద్ధి. సో చంపేది బుద్ధి ధర్మం, చచ్చేది దేహధర్మం. చంపేది బుద్ధి ధర్మం, చచ్చేది దేహధర్మం. చచ్చినా చంపినా ఈ రెండు ఉండాలి. ఈ రెండు లేని చోట చావడము ఉండదు, చంపడము జరగదు. చంపడం, చావడం అనే ఈ కర్తకర్మలు జాగ్రత్త స్వప్నాలలోనే జరుగుతాయి. జాగ్రత్త అవస్థలో జరుగుతుంది, స్వప్నావస్థలో కూడా జరుగుతుంది. ఎందుకో తెలుసా? దేహము బుద్ధి ఈ రెండు అవస్థల్లోనే ఉన్నాయి. దేహం బుద్ధి. జాగ్రత్త అవస్థలో ఉంది దేహం, ఇదే దేహం స్వప్నావస్థలో కూడా ఉంది. స్వప్నాల్లో కూడా బాబాయ్ నన్ను ఎవరో చంపేస్తున్నారు, నన్ను ఎవరో పీక నొక్కేస్తున్నారు, నన్ను ఎవరో కత్తితో పొడి చేస్తున్నారు, ఇలాంటి అనుభవాలు వస్తాయి కదండి స్వప్నావస్థలో. మీకు అంటే స్వప్నంలో ఒక దేహం, జాగ్రత్త అవస్థలో ఈ దేహం. గాఢ నిద్రలో ఇప్పటి వరకు కర్తకర్మలు జరిగినట్లు దాఖలాలు లేవు. ఎందుకో తెలుసా? అక్కడ దేహము లేదు, బుద్ధి లేదు. సుషుప్తి. సుషుప్తిలో ఏం జరిగింది అనేది ఎవరికి ఏమీ తెలీదు. ఎందుకంటే అక్కడ అన్నీ కూడా ఒక రెస్ట్ మోడ్లో ఉన్నాయి, అన్నీ కూడా ఒక విశ్రాంతి దశలో ఉన్నాయి. అర్జున, అర్థమైందా? ఇదంతా ఆరోపమే కానీ స్వరూపం కాదు. దేహధర్మాన్ని ఆత్మయందు ఆరోపించి ఒకడు చచ్చానంటాడు, బుద్ధి ధర్మాన్ని ఆత్మయందు ఆరోపించి మరొకడు చంపినాను అంటాడు. తాను ఆత్మని తెలుసుకుంటే తాను చచ్చేవాడు కాదని, చంపేవాడు కాదని గ్రహిస్తాడు. ఆత్మ ఏ కర్మకు కర్త కాలేదు. ప్రపంచంలో ఏ కర్త ఏది ఆచరించినా ఆత్మ కర్త కానే కాదు. కర్తృత్వం, భోక్తృత్వం ఆత్మకి లేదు. నీ శరీరానికి, నీ బుద్ధికే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి దేనికి సంబంధించినవి? ఏ శరీరానికి సంబంధించినవి? సూక్ష్మ శరీరం. పార్థ, ఇప్పుడు నువ్వెవరో చెప్పు. ఇప్పుడు మీరెవరో చెప్పండి. ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా అద్దంలో. నువ్వు ఆత్మవే కనుక చంపేవాడివి కాదు. అదలా ఉంచు. భీష్ముడు ఎవరో చెప్పు. అతడు ఆత్మే, కానీ ఏవో అన్ని నానా ఇవి చేశాడు అక్కడ. అన్ని వాళ్ళ కొమ్ము కాశాడు. మరి అది తప్పు, అది అధర్మం. మళ్ళీ ఇక్కడ ధర్మం అధర్మం మళ్ళీ ఈ టెక్నాలజీ అంతా తీసుకొస్తాడు ఇక్కడికి. అసలు ఓ పట్టాన అర్థం కాదు ఇది. కనుక అతడు చచ్చేవాడు కాదు. భీష్మ ద్రోణాలను ఎలా చంపేది అని ఇంతకుముందు నువ్వు పలికిన మాటలకు ఇప్పుడు అర్థం ఉందా? ఆలోచించు అన్నాడు అచ్యుతుడు. వికారాలు తెలియనిది కనుక ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మకు వికారాలు ఎలా లేవో తర్వాత శ్లోకం వివరిస్తుంది. అంటే చాలామంది వెస్టర్నర్స్ అందరూ కూడా ఈ శ్లోకానికే చాలా ప్రభావితం అయిపోయారట. ఏవో చాలా బుక్స్ అన్ని రాశారట. అదంతా మనకు అనవసరం ఇప్పటికే. ఇట్ ఈస్ వెరీ లెంగ్తీ. న జాయతే మ్రియతే వా కదాచి న్యాయం భూత్వా భవిత వానభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణ న హన్యతే హన్యమాని శరీరే. ఆత్మ ఎన్నడూ పుట్టదు కనుక మరణించదు. కొంతకాలం ఉండి ఆ తర్వాత లేకుండా పోయేది కాదు, కొంతకాలం లేకుండా ఉండి ఆ తర్వాత ఉండేది కూడా కాదు. అంటే ఓ క్లాస్కి వచ్చి ఓ క్లాస్కి రాకుండా ఇలా ఉండదు. అది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఆత్మ
పుట్టుక లేనిది, కానీ ఏదో 4 క్లాసులు మానేసినా 5వ క్లాస్కి వచ్చినా కూడా ఏదో కంటిన్యూ అయిపోతున్నట్టు ఏదో కంటిన్యూటీ కనపడుతుంది కదా. భలే కొట్టారండి పంచ్ డైలాగ్. ఓ అంటే అక్కడ ఎక్కడో కూడా ఉన్నా ఇక్కడ ఉన్నట్టే, ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఉన్నట్టే. మరి మరి అదే అద్వైతం అంటే. అద్వైతం అంటే అదే, దానికి అద్వైతం అని పేరు పెట్టారు. సో ఆత్మ పుట్టుక లేనిది, నిత్యమైనది, తరిగేది కాదు, పురాతనమైనది. దేహము క్షీణిస్తున్నా ఆత్మ నశించదు. ఎన్ని అవస్థల్ని మనం దాటుతున్నా కూడా ఈ ఆత్మ లోపల అలా చిలకలా అలా నవ్వుతూ అలా చూస్తూ ఉంటుందన్నమాట. నువ్వు ఎన్ని ఏడుపులు ఏడు, ఎన్ని బాధలు పడు, ఎన్ని ఎన్ని కాస్ట్యూమ్స్ మార్చు, ఎన్ని డ్యూయట్స్ పాడు, ఎన్ని షూటింగులు చేయి, ఏవైనా చెయ్యి, అది మాత్రం లోపల అలాగే కదలదు, బెదలదు, తొడకదు, బెడకదు. మనిషి ఏమో దొరకదు. పట్టుకుందామంటే దొరుకుతుందా అండి? అది మళ్ళీ సర్వత్రా వ్యాపించింది అంటున్నాడు. లోపల అదే ఉందంటున్నాడు, బయట అదే ఉందంటున్నాడు. అది పరిమితం కాదు అంటున్నాడు. నాకేదో సమాధి వచ్చేసింది, సమాధి స్థితి వచ్చేసింది, నాకు ఆత్మ అంతా అర్థమైపోయింది, నేను ఆత్మశక్తిని అంతా ఫీల్ అయిపోయానంటే ఏం కాదు, ఏం కాదు నాయన. ఎందుకంటే నువ్వేదో ఫీల్ అయిందంతా బయటంతా ఉందిట, చాలా ఉందిట, అది లెక్కట్టలేరట, అది కనపడదట, కనపడదు, ఇంకెలాగా? సో పుట్టడం అంటే అంతవరకు లేనిది రావడం, కొత్తగా కనిపించడం అని అర్థం. చావడం అంటే అంతవరకు ఉన్నది లేకుండా పోవడం, అంతే కదండి. పుట్టుక, ఇన్నాళ్ళు వాడు లేడు, వాడు ఇప్పుడు వచ్చాడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా? ఇప్పుడే పుట్టాడు వాడు. తర్వాత పోవడం అంటే అంతవరకు కనపడుతున్నది, ఇంకా తర్వాత నెక్స్ట్ డే కనపడదు మనకి. దానికి మరణం అని పేరు పెట్టారు. లేకుండా వచ్చేది జన్మం, ఉండిపోయేది మరణం. లేకుండా వచ్చి ఇంత క్రితం లేదు, ఇప్పుడు వచ్చింది, అది జన్మం. ఉన్న కొన్నాళ్ళు ఉండి ఇప్పుడు పోయింది శరీరం, మరణం. ఈ రెండు ఆత్మకు లేవు. ఈ రెండు ఆత్మకి లేవు నాయన. ఈ రెండు కూడా ఆత్మకి లేవు, నీకే ఉన్నాయి. నీ పరిమితమైన నీ మనస్సుకే ఉన్నాయి, నీ బుద్ధికే ఉన్నాయి, నీ శరీరానికే ఉన్నాయి. బికాస్ యు ఆర్ పరిమితం. బట్ ఇఫ్ యూ థింక్ యు ఆర్ అన్లిమిటెడ్ అంటే మరి ఆత్మతత్వం ఓ దాన్ని నేను రుచి చూసేసానని చెప్తున్నావు కదా. అలాంటప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలి కదా. నువ్వు కూడా ఆత్మతత్వంలాగా నువ్వు అనంతంగా నువ్వు అలా ఎక్స్పాండ్ అయిపోవాలి కదా. అయిన రోజుని అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఆత్మ పుట్టేది కాదు, ఉత్పత్తి లేదు, పుట్టడం అనే లక్షణం ఆత్మకు లేదు, జనన రూప వికారం లేదు, లేనిది కలిగితే జన్మం. ఆత్మ అలా పుట్టాలి అంటే ఆత్మ లేని కాలం అంటూ ఒకటి ఉండాలి కదా. ఆ కాలం అనేది ఉందా అసలు? ఆత్మ లేని కాలం అంటూ ఉందా? లేదు. మనకుంది. మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ డెత్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారు, డేట్ ఆఫ్ డెత్ అంటే డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి కదా. డెత్ సర్టిఫికేట్ తీసుకున్నావా? మరి ప్రాపర్టీ నామ్స్ అన్నీ ఉంటాయి కదా, తర్వాత చాలా వ్యవహారాలు ఉంటాయి కదా మనం వెళ్ళిపోయాక. మరి ఆ డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఆత్మకి ఎవడు తీసుకుంటాడు? దానికి సర్టిఫికేట్ లేదు, ఏమీ లేదు. అది ఎప్పుడూ ఉంటుంది, ఉండమంటే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, దాని ఇష్టం. కాలం అనేది, సో ఆత్మ అలా పుట్టాలి అంటే ఆత్మ లేని కాలం అంటూ ఒకటి ఉండాలి. కాలం అనేది సాపేక్షిక సత్యం. కాలం తన మనుగడకు ఆత్మపై ఆధారపడి ఉంది. కాలం కూడా ఆత్మ మీదే, ఈ ఆత్మశక్తి మీదే. అది కూడా మాయే, అంతా మాయేనరా. ఫైనల్గా అసలు టర్మినాలజీలోకి వచ్చేసాను నేను. ఇల్యూషన్, ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్ అంటాడు సత్యసాయి బాబా. సో కాలం అనేది తన మనుగడకి ఆత్మపై ఆధారపడి ఉంది కనుక కాలం అసత్ అంటే డిపెండెంట్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. జగత్తు అసత్, ఎందుకంటే అది ఆధారపడి ఉంది. అలాగే కాలం కూడా
అసత్, ఇది కూడా ఆధారపడే ఉంది. అసద్రూపమైన కాలం ఆత్మపై ఆధారపడి దొల్లుతూ ఉంది. కాలం ఉంది అంటే ఆత్మ ఉందని అర్థం. కాలం లేకపోయినా ఆత్మ ఉంటుంది. ఇదంతా కూడా పెద్ద విస్ఫోటం జరిగి ఈ ప్రపంచం అంతా కూడా లేకుండా పోయినాడు కూడా నీకు ఆత్మ అనేది ఉంటుంది. గాఢ నిద్రలో కాలం ఎవరికి తెలిసింది? తెలిసి ఉంటే, తెలిసే అవకాశమే ఉంటే నిద్ర లేవగానే కాలం ఎంత ఎందుకు అడుగుతావు? ఎంతసేపు, ఎన్నింటికి పడుకున్నావు? 2ంటికి పడుకున్నావు. లేవగానే నువ్వేం చూస్తావు? టైం చూస్తావు. ఎంతసేపు పడుకున్నాను? ఎందుకంటే నీకు ఆ టైంలో నీకు ఆ సమయంలో నీకు టైం తెలియలేదు. నువ్వు ఎందుకంటే మధ్యాహ్నం శుభ్రంగా గోంగూర పచ్చడి అవి అవన్నీ వాగించేసేసి పప్పు, ముక్కల పులుసు, పులిహార, బూర్లు, నేను అవన్నీ చేశారండి ఆవాళ్ళు. అవి సత్యనారాయణ వ్రతం అయింది మొన్న మా ఇంట్లో. అవన్నీ శుభ్రంగా కొట్టేసి 2ంటికల్లా మంచం ఎక్కేసాం అనుకోండి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి కదా, పడుకుని పోతాం. 2ంటికి పడుకుని 4:30కి లేస్తాం. 2.5 hours టైం లేవగానే బాబాయ్ ఎంత టైం అయిపోయిందో. అక్కడేమో డమడమలు ఆడిపోతూ ఉంటాయి గిన్నెలన్నీ. అందరూ వచ్చేస్తారు, పని వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇది అప్పుడే వచ్చి తెచ్చారే వీళ్ళు అనుకుంటే రావడం అంటే 2:30 గంటలు అయింది నువ్వు పడుకుని. అవునా, ఎంతసేపు పడుకున్నా, ఇంకా పడుకోవాలనిపిస్తుంది, ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఆ చప్పుళ్ళకి మనకి మెళుకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకి లేవగానే మనం కాలం ఎంత అని అడుగుతున్నాం, నిద్ర లేవగానే కాలం ఎంత అని అడుగుతున్నాం. ఎంతసేపు నిద్రపోయానా అని ఎందుకు ఆశ్చర్యపోతారు? గాఢ నిద్రలో కాలం లేదు, ఆత్మ ఉంది. గాఢ నిద్రలో కాలం లేదు, ఆత్మ ఉంది. ఉంది కనుకే నిద్ర లేస్తున్నాం కదా, లేకపోతే అలాగే పడుకుంటాం. నిద్ర లేస్తున్నాం. ఆత్మ లేని కాలమే లేనందున ఆత్మ కాలంలో ఆవిర్భవించదు. ఆత్మ లేని కాలమే లేనందున ఆత్మ కాలంలో ఆవిర్భవించదు. పుట్టడం ఉంటేనే గిట్టడం. ఎస్, పుట్టావు కనుక ఏదో రోజున వెళ్ళిపోవాలి, ఇక్కడే కూర్చోవు కదా. జననం ఉంటేనే మరణం. ఆత్మ జన్మించలేదు కనుక ఆత్మ మరణించదు. ఎంత సింపుల్. మనం పుట్టాం కనుక మనం, ఎందుకంటే మనకి ఇవన్నీ ఉన్నాయి, ఎక్స్ట్రాలన్నీ ఉన్నాయి, దానికి అవేమీ లేవు. సో ఆత్మ మరణించదంటే వినాశము పొందదు. లోకంలో మరణించేవి ఎలా లేకుండా పోతాయో అటువంటి వినాశరూపమైన ఆ మార్పు ఆత్మకు లేదు. ఆత్మ లేకుండా వచ్చింది కాదు కనుక లేకుండా పోయేది కాదు. లేని టైంలో రాలేదు, ఉండకుండా పోవడానికి. అది ఎప్పుడు కూడా అలా చిద్విలాసంగా అలా ఉంటుంది. మరణం అంటే ఏంటండి? మరణం అంటే మార్పు, చేంజ్. జస్ట్ ఒక స్టెప్ అండి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం. వృద్ధాప్యంలోకి వచ్చాక ఇంకా నెక్స్ట్ ఏంటి? అదే కదా, నెక్స్ట్ స్టెప్ అదే కదా, దాని గురించి వర్రీ అవ్వకూడదు కదా. సో మరణం అంటే మార్పే కదా, అంటే అదొక వికారమే కదా. బాల్యం నుంచి యవ్వనం ఒక వికారం, యవ్వనంలోంచి వృద్ధాప్యం ఒక వికారం, వికారంలోంచి మరణం అనేది వికారం అంటే ఒక మార్పు అండి. అది అవికార్యం. మార్పు లేదా వికారం జరగాలి అంటే కర్త కర్మ అపేక్ష అనివార్యం. కర్త ఉండాలి, కర్మ జరగాలి, అప్పుడే మార్పు జరుగుతుంది. ఆత్మ విషయంలో కర్త లేదు, కర్మ లేదు, సో మార్పే లేదు. అలాంటి వాటికి అవకాశం లేదు. ఇప్పుడు మనం గీతా వ్యాఖ్యానం మనం చేస్తున్నాం, లేదా గీతా వ్యాఖ్యానం మనం రాస్తున్నాం. ఇది ఒక కర్మ, ఒప్పుకుంటారా? ఇదొక పనేనా? కర్మ. ఈ కర్మలో మార్పు అనివార్యం కదా, అంటే చేంజెస్. ఇదొక మామూలుగా కూర్చున్నాను, భగవద్గీత మీద మాట్లాడటం మొదలెట్టాడు, ఇదొక కర్మ. నేను రాస్తున్నాను, దానికి ముందు రాయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. రాయాలనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆలోచన వచ్చిన తర్వాత మరో ఆలోచన తోసుకుంటూ వచ్చింది. అలాగే ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. అదే మార్పు. ఏం రాయాలి, ఎలా వ్రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎందుకు రాయాలంటే రాయాలి. ఎందుకు అనే క్వశ్చన్ కాదు, రాయాలి అనుకున్నాను. వ్రాతకు కావాల్సినవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఆలోచనలు. ఇందులోంచి అందులోకి, అందులోంచి అందులోకి, అందులోంచి అందులోకి, అప్పుడు ఫైనల్గా అది మేనిఫెస్ట్ అవుతుంది. నా ఏం రాయాలి, ఎలా రాయాలి అంటే వ్రాతకు కావాల్సినవన్నీ ఉన్నాయా లేక తెచ్చుకోవాలా? రాయడానికి ఏం కావాలి? కాగితాలు కావాలి, పెన్ను కావాలి, ఓ టేబుల్ కావాలి, ఒక లైట్ కావాలి, ఇవన్నీ నాకు కావాలి. ఇవన్నీ నేను సమకూర్చుకోవాలి. ఇదంతా ఆలోచించేది ఎవరు?
ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇవన్నీ ఆలోచించేది ఎవరు? నేనే. నేను ఆలోచించాలి, నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నేను ఎవరు? ఆలోచించేవాడు ఎవడు? కర్త. ఇక్కడ కర్త కర్మ ఈ రెండు టెక్నాలజీలోకి వచ్చాం మనం. ఇప్పుడు ఈ టెర్మినాలజీలో మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆలోచన చేస్తున్నది ఎవరు? కర్త. కర్తలో మార్పులు ఉన్నాయా లేవా అంటే, వ్రాయాలి అనుకున్నప్పుడు నేను ఆలోచించేవాడిని, రాయాలనుకున్నాను కనుక నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. వ్రాత కావాల్సినవి నేను ఆశించినప్పుడు నేను కోరుకునేవాడిని, నాకు ఫలానాలు కావాలి, నేను రాయాలి, చెప్పాలి అనుకున్నాను, రాయాలి అంటే ఆలోచించాను. వ్రాతకు కావాల్సినవి ఆశించినప్పుడు నేను కోరుకున్నాను, కామి. వ్రాయాలని కూర్చున్నాను, వ్రాసే అవకాశం లేనప్పుడు, ప్రతిబంధకాలు తలెత్తి వ్రాతలో వేగం సల్లగినప్పుడు నేను బాధపడేవాడిని. భోక్త, కర్త, కామి, భోక్త. ఇవన్నీ కర్తలో వికారాలే కదండి, కదా. ఇన్ని చేంజెస్, ఇన్ని మార్పులు. కనుక ఇలాంటి వికారాలు ఆత్మకు ఉన్నాయా? లేవు. ఎందుకంటే అదేమో అనుకోదు, హాయిగా కూర్చుంటుంది, చూస్తూ ఉంటుంది. అందుచేత ఆత్మ కర్త కాదు. కర్త కాదు కనుక కర్మ లేదు. కర్త కర్మ అపేక్ష లేదు కనుక వికారం లేదు, చేంజ్ లేదు. వికారం ఎప్పుడైతే లేదో వినాశం లేదు. సో కర్త కర్మ, మనం కర్త, కర్మలు చేస్తున్నాం, శరీరంతో మనం కర్మలు చేస్తున్నాం, కర్తలం మనం. ఆలోచనలు వస్తున్నాయి, అవి ఫలానా పని చేయాలి అనుకుంటున్నాం, దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంది. మధ్యలో మళ్ళీ కొంచెం సేపు గ్యాప్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఈ వికారాలన్నీ ఒక స్టెప్లోంచి ఒక స్టెప్కి వచ్చాక ఇక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంది. ఎండింగ్ పాయింట్ తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఏంటి? వినాశనమే కదా. బాడీ ఎలా అయితే షట్ డౌన్ అయిపోయి కింద పడిపోయిందో అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది కదా. సో ఇక్కడ కర్త కర్మ క్రియ ఇవన్నీ ఎవరు? నువ్వు. సో నీకు వికారాలు ఉన్నాయి, శరీరానికి. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇవన్నీ కూడా శరీరానికి ఉంటాయి, కర్తకు ఉంటాయి. కర్తృత్వం భోక్తృత్వం అనేది నీ మనసుకి నీ బుద్ధికి నీకే ఉన్నాయి, ఆత్మకి లేవు. సో ఆత్మే అవినాశి. అది లేనిది కలగడం ఒక వికారం, ఉన్నది లేకుండా పోవడం మరొక వికారం. జై శ్రీరామ్. లేనిది కలగడం అంటే అదేదో లేదు కానీ ఆ ఫీలింగ్ నాకు వచ్చింది, అదొక వికారం. ఉన్నది లేక ఇప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది, ఇది పోయింది, ఇదొక వికారం. మొదటిది జన్మ, రెండవది మృత్యు. రైట్? ఫస్ట్ ఏంటి? జన్మ అంటే ఏంటి? లేనిది కలగడం. లేని ఇన్నాళ్ళు నేను లేను, సడన్గా పుట్టాను, లేనిది భూమి మీదకి వచ్చింది, అది జన్మ. ఉన్నది పోయింది, అదొక వికారం. అంటే అది మార్పు అండి. ఇది వికారం అంటే అదేదో అనుకోకూడదు మనం, అదొక చేంజ్ అనుకోవాలన్నమాట. వికారం అంటే బాబా వికారం పెడుతుందా, వాంతి అవుతుంది అలా అనుకోకండి. ఈ టెక్నాలజీ, దిస్ ఇస్ డిఫరెంట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ, ఈ లాంగ్వేజ్, ఇదంతా అంత గ్రాంథికం అంటారు దీన్ని. నాకు సరిగ్గా తెలీదు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కొంచెం. మీకెందుకు అర్థం కాదు? మీరందరూ తెలుగు పండిట్లు, సంస్కృత్ పండిట్లు, ఎంఏ పిహెచ్డీలు బోడు మంది ఉన్నారు ఇక్కడ. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు బాబోయ్. సో రెండవది మృత్యువు. లేనిది ఏది వచ్చినా అది ఒకనాడు లేకుండా పోతుంది, అంతే కదండి. లేనిది ఏది వచ్చినా ఒకనాడు అది, ఇప్పుడు ఈ సెల్ ఫోనే తీసుకోండి, అది ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుందో తెలియదు, చూసుకుంటూ ఉండాలి దాని కేసు. కొండ లేకుండా వచ్చింది, లేని కొండ వచ్చింది కనుక అది ఒకనాడు పగిలిపోయి లేకుండా పోతుంది, ఇదొక వికారం. నువ్వు కొండతో నువ్వు నిన్ను కొండతోనే పోల్చాడు. మాట్లాడితే కొండ శరీరం ఇదే చెప్తూ ఉంటాడు. ఈ శరీరం కొండ అంటాడు, ఇది ఎప్పుడు పగిలిపోవడం ఏంటంటే వదిలిపోతుంది, అంటే శరీరం వదిలిపోతుంది. అదొక వికారం, ఒక మార్పు, అంతే. దాని గురించి నువ్వు టెన్షన్ పడకూడదు, బాధపడకూడదు, బాబోయ్ అని ఏడవకూడదు.
బాణాలు ఇంక కూర్చునే ఉన్నాడు అర్జునుడు ఆ రథంలో, ఆ వెనకాల పోర్షన్లో అలా కూర్చుని అలా గోల్మని అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ సీనే ఊహించుకోండి. అర్థమైందమ్మా? ఈ 18 అధ్యాయాలు కూడా. సో ఈ వికారం దగ్గరికి మనకు వస్తే, లేనిది వచ్చి లేకుండా పోవడం ఒక అంటే ఇప్పుడు మీకు జన్మ అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి బాగా అర్థమైపోయి ఉండాలి. అర్థమైపోయింది కదా? జన్మ అంటే లేనిది వచ్చేది. ఇన్నాళ్ళు లేదు, ఇదేదో కొత్తగా ఏదో వచ్చింది మనకి కదా, మనకు తెలియదు కదండి మనం ఎలా పుట్టామో ఏదో. మీరు అనుకునే పుట్టారని చెప్తారు కానీ మనకు అదేం తెలియదు కదా, అవేం తెలియదు. కానీ ఏదో పుట్టేసాం, పెరిగేసాం, పెద్దాళ్ళం అయిపోయాం, వచ్చేసాం. ఏదో చెప్తున్నారు, వింటున్నాం, ఏదో పులిహారలు పెడుతున్నారు, పరవాన్నాలు పెడుతున్నారు, కాఫీలు ఇస్తున్నారు, ఏదో జాతరలాగంతా అయిపోతుంది, మాస జాతర. మరి ఇక్కడ లేనిది ఏదో చెప్తున్నాడు. మళ్ళీ లేనిది వచ్చి లేకుండా పోవడం ఒక వికారం అయితే, ఒక రూపంలో ఉన్నది మరొక రూపంగా మారి ఆ తర్వాత లేకుండా పోవడం మరొక వికారం. మొదటి వికారానికి మొదటి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? కొండ ఎగ్జాంపుల్ చెప్పాడు. రెండో ఎగ్జాంపుల్ గుడ్డు, పక్షి. రైట్, పక్షి గుడ్డు పెడుతుంది, ఇది పుట్టడం కొంతకాలానికి గుడ్డు నుండి పక్షి పిల్ల పుడుతుంది. ఈ విధంగా గుడ్డుగా పుట్టి గుడ్డుగా ఉండి పిల్లగా మారిన పక్షి భవిష్యత్తులో ఏమవుతుంది? మరణించి లేకుండా పోతుంది కదా. మరణమే కదా ఇక్కడ ఇప్పుడు ప్రధానమైన ఉద్దేశం. అదేదో ఇంకా ఎగురుతుంది, ఏదో పాటలు పాడుతుంది, ఇదేం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదో పాట పాడతాం, అదేం కాదమ్మా. అది మరణించి లేకుండా పోతుంది, మరణించి లేకుండా పోతుంది. కాబట్టి ఈ విధంగా ఇదేంటి, ఒకప్పుడు లేకుండా ఉంది, గుడ్డుందా? లేదు, గుడ్డు ఎప్పుడో పెట్టింది, అది కొత్తగా పెట్టింది గుడ్డు. గుడ్డులోంచి పక్షి వచ్చింది, పక్షి ఎదిగింది, అటు ఇటు తిరిగింది, ఓ రోజు చచ్చింది. సో మళ్ళీ కలగటం కూడా ఉండదు. ఇక్కడ ఈ శ్లోకం న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వానభూయ. ఇంతవరకు చెప్పుకున్న దానిలో కదాచిత్ అన్న ఒక పదాన్ని వివరించవలసాల్సి ఉంది. కదాచిత్ అంటే ఎప్పుడును లేదా ఒకప్పుడు అని అర్థం. ఎలాగంటే ఒకప్పుడు పుట్టింది కాదు, ఒకప్పుడు చచ్చింది కాదు, ఎప్పుడు మారేది కాదు. ఇలా ప్రతి మార్పులోనూ ఒకప్పుడు ఎప్పుడు అంటూ శబ్దం కలిసిపోతూ ఉంటుంది, కలిసి ఉంటుంది. ఒక అందమైన అవగాహనకి ఇది తెర తీసిందా లేదా? పక్షి గుడ్డు ఎగ్జాంపుల్ గుర్తుండిపోతుంది కదా మనకి, రైట్? సో చేంజెస్ అండి, చేంజెస్ విత్ ఇన్ అవర్స్ అన్ని చేంజెస్ వచ్చేస్తాయి. పుట్టడం అనే వికారం లేని, అది లేనిది ఇది కానిది ఏది కాలేదు. అది లేనిది ఇది కానిది ఏది కాలేదు. ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్! తెలుగు ఈజ్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. పుట్టడం అనే వికారం లేనిది, మరణం అనే వికారానికి లోను కానిది, మధ్యలో వచ్చే వికారాలు ఏవి అంటనిది ఆత్మ. అవికార్య సత్తా స్వరూపం. పుట్టింది ఏదైనా గిట్టి తీరుతుంది. ఈ జనన మరణాలతో పాటు మరికొన్న వికారాలను పొందుతూ ఉంటుంది. దేహమే తీసుకుందాం, దేహం పుట్టింది, దేహం మరణిస్తుంది, ఈలోగా అనేక వికారాలకు లోనవుతుంది. ఈ వికారాలు ఎన్ని విధాలుగా ఉంటాయి అంటేట 6 విధాలుగా ఉంటాయట. వాటిని ఏమంటారు అంటే షడ్భావ వికారాలు అంటారు. 6 రకాలైనటువంటి వికారాలు అవేమిటి అంటే జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్రుతి. పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట. ఈ 6 కూడా, ఈ 6 వికారాలని షడ్వికారాలు అంటారు. ఈ షడ్వికారాలు పొందేది ఏదైనా నశించిపోతుంది. ఆత్మకి ఈ 6 వికారాలు లేవు, తత్వం వాటి అన్నిటికీ ఉన్నాయి. కనుక ఆత్మ నశించదు. పుట్టిన దానికే వికారాలు ఉంటాయి, ఆత్మ పుట్టలేదు. ఆత్మ 6 వికారాలు లేకుండా ఎలా నిత్యమై సత్యమై ఉందో గీతాచార్యుడు మనకి దివ్యంగా బోధిస్తున్నాడు. వికార లక్షణాలు లేవని చెప్పే ప్రక్రియలో భాగంగా ఆత్మ యొక్క లక్షణాలని ఇక్కడ వివరిస్తున్నాడు. ఇంతవరకు మనం అనాత్మ లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి అంటే అజ, నిత్య, శాశ్వత, పురాణ, నహన్యతే. అజ, ఆత్మ పుట్టింది కాదు, ఆత్మకు పుట్టుక లేదు. కుండ పుట్టింది కానీ ఆకాశం పుట్టలేదు.
కొండ భగ్నం అవుతుంది, కొండలోని ఆకాశం భగ్నం కాదు. షడ్వికారాలలో మొదటైన పుట్టుక ఆత్మకు లేదు, దేహం పుట్టింది కనుక దేహానికి ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు లాస్ట్ క్లాస్లో. ఒక మంట పెట్టారు, దాని మీద ఒక కొండ పెట్టారు, కొండలో నీళ్లు పెట్టారు. ఫస్ట్ కొండ కాలింది, తర్వాత నీళ్లు మరిగింది. తర్వాత ఏం చేశారు మీరు? ఆ నీళ్ళు అలాగే ఉంచారు కదా, గోవా నీళ్లు తీస్తారు, బకెట్లో పోస్తారు. లేదా డికాషన్కి పెట్టామనుకోండి, డికాషన్ పోసేస్తాం, అది ఖాళీ అయిపోయి. ఇప్పుడు ఆ ఖాళీ ఏమిటి? ఆకాశం. ఆ స్పేస్ అలాగే ఉంది కదా. కొండ కాలింది, నీళ్లు కాలే, శరీరం కాలింది, మనస్సు కాలింది, అన్నీ కాలే. లోపల ఉన్న స్పేస్ మాత్రం అలాగే ఉంది. ఈ భావాలన్నీ బయటకు పెట్టి కోపం వచ్చేది, తిట్టేశావు. ఆనందం వచ్చింది, ఎవరినో పొగిడేసావు, ఖాళీ అయిపోయాయి ఎమోషన్స్ అన్నీ. ఈ వేడి నీళ్ళు ఎట్టుకెళ్ళి వాళ్ళ మొహం మీద పోసావు, లేదా ఈ చన్నీళ్ళు ఎట్టుకెళ్ళి వీళ్ళ మొహం మీద పోసావు, ఖాళీ అయింది. అది అక్కడ ఒక రకమైన రిలాక్సేషన్ వచ్చేసింది నీకు. అదే స్పేస్, అదే ఆకాశం. అర్థమైందా? సో ఇక్కడ అదే అనమాట. ఆత్మ పుట్టింది కాదు, ఆత్మకు పుట్టుక లేదు. కుండ పుట్టింది కానీ ఆకాశం పుట్టలేదు, అది ఎప్పుడూ ఉంది. ఆకాశాన్ని కొలవగలవా? కొలవలేవు. ఆ పని కూడా చేయడం మనం చెయ్యొద్దు. కొండ భగ్నం అవుతుంది, కొండలోని ఆకాశం భగ్నం కాదు. కొండ ఉంది, కొండలో స్పేస్ ఉంది, కొండ పగిలింది, ఆకాశం అలాగే ఉంది. ఆ పెంకులను వేరుకోవాలి. షడ్వికారాలలో మొదటిదైన పుట్టుక ఆత్మకు లేదు. జాయతే, దేహం పుట్టింది కాదు కనుక దేహానికి ఉంది. దేహం పుట్టింది కనుక దేహానికి ఉంది, ఆత్మకి లేదు. నెక్స్ట్ అజ, ఇది ఫస్ట్ అజ. నెక్స్ట్ నిత్య. ఆత్మ నిత్యం అంటే కాల పరిధిలోకి రాదు అని అర్థం. కాలంతో దీన్ని నువ్వు అసెస్ చేయలేవు. ఏదైనా ఉంది, అస్థి అంటే కాలంలో ఉంది అని అర్థం. కాలంలో ఉన్నది కాలంలో నశిస్తుంది అని భావం. ఆత్మ ఉంది కానీ కాలానికి పరిమితమై ఉన్నది కాదు. కాలంలో ఉంది, కాలాతీతంగా కూడా ఉంది. ఈ ప్రపంచంలో ఏది ఉండినా పోయేందుకే ఉంటుంది. దేహం ఉంది, ఒకనాడు పోయేందుకే ఉంది, అస్థి. అందుచేత దేహానికి అస్థి అనే వికారం ఉంది, కానీ ఆత్మ లేని కాలం లేనందున ఆత్మ యొక్క అస్తిత్వం నిత్యమై ఉంది. ఇలా ఆత్మ రెండవ వికారం లేకుండా ఉంది, అది నిత్యం. ఫస్ట్ అజ, ఆత్మ పుట్టలేదు. నెక్స్ట్ అది నిత్యం. థర్డ్ శాశ్వత, ఆత్మ శాశ్వతమే. ఒప్పుకుంటారు కదా, మార్పు లేకుండా ఉంది. అదేమిటి అంత పొడిగయ్యావు, సంవత్సరంలోనే ఇంత పెరిగావా అని పిల్లలతో మనం అంటూ ఉంటాం. పిల్లలు పెరుగుతూ ఉంటారు, అలా పెరిగేది దేహమే. కొన్నాళ్ళకి పెరగడం కూడా ఆగిపోతుంది కదండి, తర్వాత ఇంకా క్షీణించడం మొదలెడుతుంది. సో పెరగడం అనే మూడో వికారం దేహానిదే కానీ ఆత్మది కాదు. అందుకే ఆత్మ శాశ్వతం. శాశ్వతం అంటే ఎప్పుడూ ఉండేది, వికారం లేకుండా అలాగే ఉండేది. పెరుగు లేనిది, తరుగు తెలియనిది. అదేమిటి అంత తగ్గిపోయాడు, అంత చిక్కిపోయావు, ఎవరికి ఇవన్నీ? శరీరానికి అని వృద్ధులతో అంటూ ఉంటాం. అది 5వ లక్షణం కూడా దేహానిదే కానీ ఆత్మది కాదు. పురాణ ఎప్పటి నిండో ఉంది. వేద పురాణాలలో విహరించే దేవుడు అంటే పురాణం ఎంత పురాతనమైనది, ఎప్పటి నిండో ఉన్నా అలాగే ఉండేది కనుక ఆత్మ పురాణమైనది, ఎప్పుడు దివ్యంగానే ఉంటుంది. పురా అపి నవ పురాణ, ఎప్పుడు దివ్యంగా ఉంటుంది, వికారం చెందదు. దేహం అలా కాదు, పాత పడే కొద్దీ రోతగా మారుతూ ఉంటుంది. ఈ పరిణామ దోషము కూడా వికారమే. పరిణామం అనే 4వ వికారం కూడా దేహానికి కానీ ఆత్మకి కాదు. నహన్యతే, ఆత్మ చంపబడేది కాదు, అందుకని ఎవరు చంపలేరు. ఆత్మ కూడా ఎవరిని చంపదు, అది కూడా ఎవరిని చంపదు. ఏదో ఆత్మశక్తి, నీ ఆత్మకు శాంతి కలుగుగాక అంటారు. ఏమి ఎప్పుడు శాంతంగానే ఉంది. నువ్వు ప్రత్యేకించి నువ్వు ప్రార్థనలు చేస్తావు, నో లాజిక్ అందులో. అంటే కొంచెం డెప్త్కి వెళ్ళిన వాళ్ళకైతే ఈ పాయింట్ అర్థమవుతుంది. కానీ మనం ప్రేయర్ చేయకుండా మనం ఆత్మకు శాంతి కలిగించు 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 అంటాం. నో ప్రాబ్లం. ఆత్మ చంపబడేది కాదు, ఆత్మ చావదు, దాన్ని ఎవరు చంపలేరు. ఆత్మ పుట్టలేదు, పెరగలేదు, క్షీణించలేదు, పరిణామం చెందలేదు. ఇంక ఎలా నశిస్తుంది? నశించే వికారం దేహానిది,
దేహం వికారంతో పుట్టింది కనుక వికారిగానే చస్తుంది. మార్పులతో పుట్టింది కాబట్టి, ఎందుకంటే లోపల ఉన్న పిండం అంతా మార్పులతోనే కదా. ఫస్ట్ ఒకటే సెల్, తర్వాత 2, తర్వాత 4, తర్వాత 8, తర్వాత 16, తర్వాత 32, తర్వాత 64, అలాగా డబల్ 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 అయిపోతాయి కదా. అది ఎంత ఎంత ఎన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ తోటి, అంటే ఎన్ని వికారాలు, ఎన్ని మార్పులతోటి ఆ అండం పిండం అయి బయటకు వచ్చింది. సో ఈ వికారాలన్నీ ఎవరికే? దేహానికే. సో మృత్యు ఉండదు, ఆత్మకు పుట్టుక లేదు. మృత్యు ఉండదు, దేహాలు చస్తూ ఉన్న ఆత్మ చావదు. కనుక నశించుట అనే 6వ వికారం కూడా దేహానికే కానీ ఆత్మది కాదు. షడ్వికారాలు కలిగిన దేహం చస్తుంది, షడ్వికార రహితమైన ఆత్మ చావకుండా ఉంటుంది. ఈ విధంగా ఆత్మలో షడ్వికారాలు లేవని చక్కగా ఆయన మనకి వివరించడం జరిగింది. ఈ విధమైన ఆత్మ తానేనని తెలిసిన జ్ఞాని జీవించి ఉన్నప్పుడే ముక్తుడు. సో ఈ 6 లక్షణాలు, ఆత్మకున్న ఈ 6 లక్షణాలని నువ్వు అర్థం చేసుకుని నీకు నువ్వు కొంచెమైనా దాన్ని కొంచెం మనం ఆపాదించుకోగలిగితే అలాంటి వాడు జ్ఞాని, అలాంటి వాడు జీవించి ఉండగానే ముక్తుడు, జీవన్ ముక్తుడు. ఇది జీవన్ ముక్తి. అర్థమైందా? లేదండి. 1 2 3 4 5 అపక్షీయతే, అపక్షీయతే క్షీణించుట. ఆత్మకి 6 వికారాలు. హన్యమానే శరీరం. హన్యమానే శరీరే. 6వ వికారం కూడా దేహానిదే కానీ ఆత్మది కాదు. ఈ విధమైన ఆత్మ తానేనని తెలిసిన జ్ఞాని జీవించి ఉన్నప్పుడే ముక్తుడు, జీవన్ముక్తుడు. దేహంలోనే ఉంటాడు. ఈ ట్రిక్ మనం పట్టుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నాం కనుక, ఆత్మ లక్షణాలు మనం తెలుసుకున్నాం, దేహం లక్షణాలు మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటిని నెమ్మదిగా అర్థం చేసుకుని ఇందులో కొంచెం డైజెస్ట్ చేసుకోవాలి. దేహ వికారాలు తనకు కావని గ్రహించి ఉంటాడు. నేను దేహం అనే భావం ఆ మహాత్ములలో కదలదు. నేను అనేది లేకుండా దేహంలో ఉంటాడు. నాది అనే అర్థం కాకుండా గృహంలో ఉంటాడు. అహంకారం ఆవిరైపోయింది కనుక నేనుగా లేనివాడు. మమకారం మరిగిపోయింది కనుక నాది అనేది తెలియనివాడు. నేను మట్టిని అనే జ్ఞానం కలిగిన కొండ వ్యవహారంలో ఉపకరిస్తున్న తన స్వరూపంలో తాను ఉన్నట్లు నేను ఆత్మని అని తెలిసిన లోక వ్యవహారాలలో చరిస్తూ ఉండిన తామరాకు నీటిలోనే నీటిని అంటకుండా ఉన్నట్టు ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటాడు. దేహ విలక్షణుడైన మహాత్ముడు దేహాన్ని అంటిపెట్టుకొని లేడు. దేహమే ఆ దివ్యాత్మని నీడలాగా అనుసరిస్తూ ఉంటుంది. నేను దేహంలో లేను, దేహమే నన్ను అనుసరిస్తోంది. పత్రిజీ గారు అదే అన్నట్టు లాస్ట్లో, నేను దేహంలో లేనురా, ఆ దేహమే నన్ను ఫాలో అవుతోందిరా అన్నట్ట. పెద్ద పెద్ద మహాత్ములందరూ కూడా అలాగే ఉంటారనమాట. వాళ్ళకి దేహాత్మ భావన, దేహం పట్ల దేహ భ్రాంతి వాళ్ళకు ఉండదన్నమాట. చివటమ్మ లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దేహభ్రాంతి ఉండదు కనుక వాళ్ళు దిగంబరంగా వాళ్ళు సంచారం చేశారు. వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద మహాత్ములందరికీ కూడా ఆ దేహభ్రాంతి అనేది వాళ్ళకి ఉండదండి. నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మని అంటే ఈ 6 లక్షణాలని కూడా వాళ్ళు చక్కగా అర్థం చేసుకొని వాటిని ఫాలో అయ్యారు. కాబట్టి అర్జున, దేహం ఏమిటో, దేహి ఎవరో తెలిసిందా? చచ్చేదెవరో, చావనిదెవరో అర్థమైందా? ఎవరి కోసం దుఃఖించాలి? సోచ్యులెవరు? అందరూ అసోచ్యులే. అర్థమైతే దుఃఖం ఎక్కడుంది? ఈ సత్యం అర్థమైన వాడే జ్ఞాని. జ్ఞాని ఎవరిని చంపుతాడు? ఎవరిని చంపిస్తాడు? ఇప్పుడు మరి శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞానే కదా. ఇక్కడ
ఎవరిని ఇక్కడ చంపు 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 అంటున్నాడు కదా, అర్జునుడి బాణమై బాణమై వాడి లేపై విండి లేపై అంటున్నాడు కదా. మరి ఎవరిని చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు, ఇదంతా ఎలా చేస్తాడు, అది కూడా చెప్పు. రైట్. వేదా వినాశనం నిత్యం యవ్యయేన మజమవ్యయం కథం స పురుష పార్థ కం భూతయతి హంతికం పార్థ. ఆత్మ పుట్టేది కాదని, చచ్చేది కాదని, ఎప్పుడు ఉండేదని తెలుసుకున్నవాడు ఎవరిని ఎలా చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు. ఆత్మను అవినాశిగా తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞుడు, ఆత్మజ్ఞానం కలవాడు, జ్ఞానమునందు అధికారం కలవాడు. పండితుడైన ఆత్మవిధుడు ఆత్మకు పుట్టుక లేని దానిగా తెలుసుకుంటాడు, ఏ విధమైన మార్పులు లేని దానిగా అర్థం చేసుకుంటాడు. ఆత్మను అజంగా, అవ్యయంగా, అవినాశిగా తెలుసుకున్నవాడు దేనిని ఎలా చంపుతాడు, ఎలా చంపిస్తాడు. ఒక కర్మ జరగాలి అంటే ఆ కర్మకు సంబంధించిన ఆలోచనలు ముందుగా మనస్సులోనే ఉండి తీరాలంటే, ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక బుక్ రాయాలి, ఆలోచన వచ్చింది, దానికి పెన్ను కావాలి, పుస్తకం ఎవరు రాయాలి, నేనే రాయాలి, ఎందుకు రాయాలి, ఇది బాగా బాగా నచ్చింది రాయాలి, అదొక ఆలోచన. నెక్స్ట్ నాకు ఏం కావాలి, ఈ కాగితాలు కావాలి, ఈ పెన్ను కావాలి, కూర్చోడానికి ఒక స్పేస్ కావాలి, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ వచ్చాయి. ఇంకా రాత నేను మొదలు పెడతాను, స్టార్ట్ చేస్తాను, ఎండ్ చేస్తాను, ప్రాజెక్టు అయిపోతుంది. ఒక కర్మ జరగాలి అంటే ఆ కర్మకు సంబంధించిన ఆలోచనలు ముందుగా మనస్సులో ఉండి తీరాలా వద్దా కదా. ఒక ప్లానింగ్ ఉండాలి. కర్మకు ముందు కర్మకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది, అట్టి జ్ఞానాన్ని ఆధారం చేసుకునే కర్మ చేయడం జరుగుతుంది. మరి ఆ జ్ఞానం ఆలోచిస్తేనే కదా కలుగుతుంది. ఆలోచించాలి అంటే మరి మనస్సులో సంకల్పాలు నడవాలి కదా, అవునా కదా. ఇప్పుడు రేపు పొద్దున్న ఏదో కూర చేయాలనుకున్నామండి, ఆ ఆలోచన మీకు ముందు రావాలి కదా. ఇప్పుడు రేపు 50 మందికి ఇక్కడ భోజనాలు, ఒక ప్లానింగ్ అనేది ఉంటుందా, ఉండదా. ఈ పప్పు వండాలి, ఈ కూర వండాలి, ఈ పచ్చడి చేయాలి, ఇలా మనం ఆలోచన చేస్తాం కదా. దాన్ని నెక్స్ట్ డే ఆ కావాల్సిన సంభారాలన్నీ తెప్పించుకుంటారు. నెక్స్ట్ డే నువ్వు ఇవి సరుకు, నువ్వు అవి చెయ్యి, నువ్వు ఇవి చెయ్యి, అన్నీ చెప్పేస్తారు, అన్నీ చేసేస్తారు, అన్ని ఐటమ్స్ అన్నీ టక్కగా రెడీ అయిపోతాయి, టేబుల్ మీదకి వచ్చేస్తాయి. అందరూ తినేస్తారు, గిన్నెలన్నీ తోమేస్తారు, భోజనం తాళాలు వేస్తారు, వెళ్ళిపోతారు. ఆహా. సో ఇప్పుడు ఇక్కడ ఆలోచించాలి అంటే మరి మనస్సులో మనకి సంకల్పాలు నడవాలా వద్దా, ఈ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ జరగాలా వద్దా. ఇప్పుడు సంకల్పం చేసింది ఎవరు, కర్మ చేసేది ఎవరు, కర్మ చేసేవాడే సంకల్పిస్తాడా, లేక సంకల్పం లేకుండా కర్మ చేస్తాడా. ఇప్పుడు కర్త ఎవరు, చేసేవాడు కర్త. మరి అలా చేసేవాడు ఆలోచన లేకుండా చేస్తాడా, చెయ్యలేడు. మరి ఆలోచించేది ఎవరు, వాడు కూడా కర్తే. ఆ కర్త ఎవరు, ఆత్మ అవుతుందా, కాలేదు. ఎందుకో తెలుసా, ఆత్మ సంకల్పించదు, ఆత్మకి సంకల్పాలు లేవు, ఆత్మ సంకల్పించదు. సంకల్పాలు నడవడానికి ఆధారమైంది ఆత్మ, అది ఆధారమైంది, అది ఆధారమైంది ఆత్మ కనుక ఆత్మ కర్త కాదు. ఇలా అది ఎంత తెలివిగా తప్పించుకుంటోందో చూడండి. కృష్ణుడు ఎంత చక్కగా మనం ఎలా తప్పించుకు తిరుగువాడు, నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఎంత చక్కగా ఈ ఆత్మ అభోక్త అకర్త డామ్ డూమ్ డూమ్ డామ్ అన్నాడు. కానీ సంకల్పాలు నడవడానికి మాత్రం అది ఆధారమైంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అది లేకుండా సంకల్పాలు నడవవు. కానీ ఆత్మ సంకల్పించదు, ఆత్మ సంకల్పించదు, కానీ సంకల్పాలు నడవడానికి ఆధారమైంది కనుక ఆత్మకర్త కాదు. ఇలా ఆత్మస్వరూపాన్ని అకర్తగా అభోక్తగా తెలుసుకున్నవాడే ఆత్మజ్ఞుడు. క్లియర్? ఎస్, లెట్ us take a small break. మరి ఆత్మ అవినాశి అనే నిర్ధారణ చేయబడింది కదా, అది ఎలా? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సమయాతి నవాని దేవి. మానవుడు చిరిగిపోయిన వస్త్రాలను వదిలివేసి వేరే నూతన వస్త్రాలను ధరిస్తాడు కదా అర్జున. జీవుడు కూడా శిథిలమైన శరీరాలను విడిచేసి వేరే కొత్త శరీరాలని పొందుతూ ఉంటాడు. లెట్ us take a small break. ఈ లోపల మీరు
శిథిలమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఎలా అయితే పొందుతారో ఒకసారి విశ్లేషణ చేయండి. లెట్ us టేక్ a స్మాల్ బ్రేక్.